హాయ్ వ్యూయర్స్, మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ని మీ మెయిల్లో పొందాలంటే ఈ లింక్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫోటోషాప్లో తెలుగు టైపింగ్ ఎలా చేయాలో చూద్దాం. దానికి మీరు ఫోటోషాప్ ఓపెన్ చేయండి, ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకోండి. దాని తర్వాత గూగుల్ ఇన్పుట్ టూల్స్ ఇన్స్టాల్ చేసుకోండి. దానికోసం గూగుల్కి వెళ్ళి గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ గూగుల్ ఇన్పుట్ టూల్స్ అని ఉందిగా, దాన్ని ఓపెన్ చేయండి. దాన్ని ఓపెన్ చేస్తే మీకు లింక్ అనేది వస్తుంది. ఇక్కడ ఫర్ విండోస్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే స్మార్ట్ ఈజీ టు యూస్ అండ్ చూస్ యువర్ లాంగ్వేజెస్. నేను మీకు కావాల్సిన లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత డౌన్లోడ్ చేసిన తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుంటే ఇలా వస్తుంది. ఇది వచ్చాక దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే స్పేస్ బార్ ప్లస్ విండోస్ కీ, అప్పుడు అది మారిపోతుంది అనమాట. అలా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫోటోషాప్ ఓపెన్ చేయండి. ఫోటోషాప్ ఓపెన్ చేసుకొని మనం టైప్ చేసే టెక్స్ట్ అనేది తెలుగులో మనం రాయొచ్చు. ఎలా అంటే ఫైల్ న్యూ తీసుకున్నాం కదా, ఇది టెక్స్ట్. ఇలా తీసుకుంటే ఇప్పుడు తెలుగులో ఉన్నాం. కంప్యూటర్, ఇక్కడ మీకు కనిపిస్తుందిగా కంప్యూటర్, దాన్ని క్లిక్ చేయండి. అలా వస్తుంది, ఎలా వస్తుంది. మీకు కరెక్ట్గా రావాలంటే దానికి ప్రాబ్లం ఏంటి అసలు? దానికి ఏం చేయాలంటే మీరు ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్స్లోకి వెళ్ళి టైప్ కనిపిస్తుందిగా, టైప్ క్లిక్ చేసి ఇక్కడ చూస్ టెక్స్ట్ ఇంజిన్ ఆప్షన్స్, దీని మీద మిడిల్ ఈస్టర్న్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఓకే ప్రెస్ చేసి రీస్టార్ట్ చేయండి ఫోటోషాప్ని. ఓకే కదా, మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసి ఇప్పుడు టైప్ చేసి చూడండి, కరెక్ట్గా వస్తుంది. ఈ ప్రాబ్లం అనేది మెయిన్గా ఫోటోషాప్లో అనేది వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ చూద్దాం. కంప్యూటర్, ఇప్పుడు చూడండి కరెక్ట్గా వచ్చింది. సో వ్యూయర్స్, నా వీడియో నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.